వేల మంది సైన్యం, యుద్ధంలో ఆరితేరిన వేల గుర్రాలు. కానీ 24 నుంచి 100 ఏళ్ల వయసు కలిగిన మగ గుర్రాన్ని మాత్రమే ఈ యాగానికి సిద్ధం చేస్తారు. కానీ యాగం తర్వాత ఏం జరుగుతుంది? ఆ గుర్రాన్ని చంపేస్తారా? ఇవన్నీ తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇవన్నీ చరిత్రలో ఉన్న ఎన్నో వింతలు. ఆ వింతల్లో ఒకటి అశ్వమేధ యాగం. ఈ యాగం గురించి ఇంతవరకు మనం వినడమే తప్ప పూర్తి వివరాలు తెలియదు. ఈ యాగం కేవలం రాజకుటుంబీకులే చేస్తారు. ఈ యాగం ఉద్దేశం ఇరుగు పొరుగు రాజ్యాల మధ్య ఆధిపత్యం తెలపటం మరియు తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం. ఈ యాగంలో 24 నుంచి 100 ఏళ్ల మధ్య గల మేలుజాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు. గుర్రాన్ని మంత్ర జలాలతో శుద్ధి చేశాక ఋత్వికులు దాని చెవున మంత్రాలను పఠిస్తారు. ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపాలనుకునే వారికి శాపాలను పెడుతూ ఒక కుక్కను చంపి సాంకేతికంగా తెలియజేస్తారు. అలాగే ఈ గుర్రాన్ని 1 సంవత్సర కాలం, కొంతమంది అర్ధ సంవత్సర కాలం కూడా చెప్తారు, యథేచ్ఛగా తిరగడానికి ఈశాన్యం వైపు వదిలేస్తారు. అలాగే ఈ గుర్రాన్ని సూర్యుడితోనూ సూర్యుడి సంవత్సరిక గమనంతోనూ పోలుస్తారు. ఈ గుర్రము శత్రు రాజ్యంలోకి ప్రవేశించి ఆ రాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ రాజ్యంపై యుద్ధం ప్రకటించి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. గుర్రానికి ఏ ఆపద రాకుండా తోడుగా రాజకుమారులు కానీ సైనికులు కానీ ఉంటారు. ఈ గుర్రం తిరిగే కాలంలో నిర్వాహకుడి ఇంట్లో యాగాలను జరుపుతూ ఉంటారు. గుర్రం తిరిగి వచ్చాక మరికొన్ని ఆచారాలను పాటిస్తారు. 3 గుర్రాలతో ఈ అశ్వాన్ని బంగారు రథానికి తాడి వేసి కట్టి ఋగ్వేదాన్ని పఠిస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని స్నానమాడించి మహారాణి మరియు తన పరిచారికలు గుర్రాన్ని నేతితో అభ్యంగనం ఆచరిస్తారు. మహారాణి ఆ గుర్రాన్ని ముందు కాళ్ళను, పరిచారికలు ఆ గుర్రం కడుపు భాగాన్ని, వెనక కాళ్ళను అభ్యంగనం ఆచరిస్తారు. అశ్వము మెడ, తల, తోక భాగాలను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని, ఒక మగమేకను, ఒక అడవి బర్రెను అగ్నిగుండానికి దగ్గరగా ఉన్న బలిపీఠానికి కట్టివేస్తారు. అంతేకాకుండా ఇంకా 17 జంతువులను గుర్రానికి కడతారు. ఇంకా చాలా పెంపుడు అడవి జంతువులను వేరువేరు బలిపీఠాలకు కట్టివేస్తారు. అప్పుడు ఆ గుర్రాన్ని బలి చేస్తారు. అప్పుడు మహారాణి మిగతా రాణులను ఆచారబద్ధంగా ఏడవటానికి పిలుస్తుంది. రాణులు మంత్రాలు చదువుతూ గుర్రం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.